డే 35 ఆఫ్ మై 100 డేస్ సిరీస్. ఈరోజు పుష్ డే. పుష్ వర్కౌట్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్. సో 20 kgsతో స్టార్ట్ చేసిన ఫ్లాట్ బెంచ్ ప్రెస్. తర్వాత 22.5, అట్లా 27.5 అండ్ 30 kgs. 30 kgs డంబుల్స్తో 10 reps వచ్చినాయి. 6 నీట్ వచ్చినాయి, ఒక 4 సపోర్ట్తో వచ్చినాయి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి రెప్స్ మంచిగా వచ్చినాయి. లాస్ట్ టైం ఒక 6 reps ఏమో కొట్టిన, విత్ సపోర్ట్ అయినా సరే 6 reps వచ్చినాయి. ఈసారి మంచిగా 10 వరకు రెప్స్ వచ్చినాయి. సెకండ్ వర్కౌట్ ఇంక్లైన్ బార్బెల్ చెస్ట్ ప్రెస్. సో 40 kgs ప్లేట్స్ తోటి 10 to 12 reps నీట్ వచ్చినాయి. లాస్ట్ టైం వచ్చిన రెప్స్ కంటే 1 or 2 reps ఎక్కువ రావడానికే ట్రై చేయాలి. అలా చేసినప్పుడే మనకి మంచిగా స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్ షోల్డర్ ప్రెస్. సో ఈ వర్కౌట్లో నా హైయెస్ట్ వెయిట్స్ వచ్చేసి 17.5. సో లాస్ట్ టైం 8 reps వచ్చినాయి. ఈసారి సేమ్ 17.5 kgs డంబుల్స్ తోటి 10 reps వచ్చినాయి. నెక్స్ట్ వర్కౌట్ లాటరల్ రైజెస్. లాటరల్ రైజెస్ మన షోల్డర్స్ లాటరల్ డెల్ట్ని టార్గెట్ చేస్తుంది. ఈ వర్కౌట్లో ఈరోజు నేను కొట్టిన హైయెస్ట్ వెయిట్ 10 kgs. సో 10 kgsతో 10 to 12 reps వరకు వచ్చినాయి. నెక్స్ట్ వర్కౌట్ ట్రైసెప్ పుష్ డౌన్. సో ఈరోజు ఈ వర్కౌట్లో నేను కొట్టిన హైయెస్ట్ వెయిట్ 50 kgs. సో 50 kgsతో 12 reps వరకు వచ్చినాయి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.